గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 18వ కందార్థము క్రమ సంఖ్య 62. వన్నియలైదొక చోటను పన్నుగగలసినది హృదయ పద్మంబనుచున్ ఎన్నుదురు జనులు ఎరుకందున్నానని శృతులు బల్కుచున్నవి సుమ్మి తెలుసుటే మోక్షమన్నవి సుమ్మి వన్నేలన్నీయు మీరి ఉన్న వస్తువ జాడ వన్నేలన్నీయు మీరి ఉన్న వస్తువు జాడ నెన్నాడేరుంగాక ఎన్నో రీతుల బల్కు చున్నవి సుమ్మి తెలుసుటే మోక్షమన్నవి సుమ్మి. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఎరుక లక్షణము 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 18వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 62. క్రిందటి కందార్థములో శిష్య గురుదేవా, ఇతర బోధస్థులు ఈ ఎరుకను సాక్షిని చెప్పిరి, నేను ఆ సాక్షినే అహమని నేను చెప్పి తిని, అంతేకాని సాక్షి వేరు నేను వేరు అనరాదు, రెండు ఒకటే. మాటల భేదముగా తెలుసుకొనుము. ఏ రకముగా చెప్పుటకు గాని చూచుటకు గాని వినుటకు సఖ్యము గాని పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఈ ఎరుక తనంత తానుగా ఏర్పడే తనంత తానుగానే లేకపోవును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 62. వన్నియులైదొక చోటను పన్నుగ కలసినది హృదయ పద్మం మనుచున్ ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు బల్కుచున్నవి సుమ్మి తెలుసుటే మోక్షమన్నవి సుమ్మి వన్నెలన్నీయు మీరి ఉన్న వస్తువజాడ నిన్నాడేరుంగాక ఎన్నో రీతులు బల్కుచున్నవి సుమ్మి తెలుసుటే మోక్షమన్నవి సుమ్మి. శిష్య, నాయనా, జనులు అనగా అంటే మతకర్తలు. వన్నెయులైదొక చోటను, వన్నెలు అనగా రంగులు అంటే ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు, సునీలము కల ఒక చోటను అంటే ఒకే ప్రదేశమునందు పన్నుగా కలసినది. ఆ కలిసిన చోటు అందముగా ప్రకాశించుచున్నది. అయితే హృదయ పద్మంబనుచున్ ఎన్నుదురు జనులు. అంటే ఈ 5 రంగులతో కూడిన హృదయ పద్మమునందు అనగా ఎరుకను పరమాత్మ ఉన్నదని నిర్ణయించినారు. ఎరుకందున్నదని శృతులు పలుకుచున్నవి సుమ్మి. అంటే గుర్తెరిగే శరీరము,
ఆ పద్మం నందున్నదని శాస్త్రములు నిర్ణయించుచున్నవి అని శృతులు చెప్పినట్లుగా శాస్త్రజ్ఞులు అనేక రకములుగా వ్యాఖ్యానము చేయుచున్నారు. తెలుసుటే మోక్షమన్నావి సుమ్మి, అంటే దానిని తెలుసుకున్నచో మోక్షమని, చూచుటయే మోక్షమని చెప్పుచున్నారు. అవన్నీలన్నీయు మీరే ఉన్న వస్తువు జాడ నిన్నడెరుంగక, అంటే ఈ రంగులన్నీ మించి అనగా ఏ రంగులో లేని శాశ్వతమై ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క ఉనికి ఎంత మాత్రమో తెలియక ఎన్నో రీతులు పలుకుచున్నావి సుమ్మి. ఈ విధంగా అనేక రీతులుగా అనేక వ్యాఖ్యానములు చేయుచున్నారు. అయ్యా, కనుక ఈ విధముగా మతకర్తలు నిర్ణయించి ఉన్నారు అంటూ మనకు ఈ కందార్థ భావనను తెలియజేస్తున్నారు. ఇంకా ఈ కందార్థ భావమును తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.